గుడ్ ఈవినింగ్. నా పేరు కందుల రమేష్. 2024 ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగలేదా? ఈవీఎంల నిర్వహణ మీద అనుమానాలు ఉన్నాయా? కౌంటింగ్లో మ్యానిపులేషన్ జరిగాయా? పోలైన ఓట్లకి లెక్కబెట్టిన ఓట్లకి పొంతన లేదా? అవునని చెప్తోంది ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ. ఈ ఎన్జిఓ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం దేశంలో దాదాపు 79 ఎంపీ స్థానాల్లో బీజేపీ దాని మిత్రపక్షాల గెలుపు సక్రమంగా లేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కనీసం 7 ఎంపీ సీట్లలో గెలుపు మీద కూడా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మీడియా సంస్థలు ఈ రిపోర్ట్ను కోట్ చేస్తూ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏ ప్రాతిపదిక మీద ఇంత తీవ్ర ఆరోపణ చేస్తున్నారు? మొత్తం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తున్నారు. కూలంకషంగా పరిశీలిద్దాం. ఓట్ ఫర్ డెమోక్రసీ వారు విడుదల చేసినటువంటి రిపోర్ట్లో అనేక అనుమానాలు లేవనెత్తారు 2024 ఎన్నికల మీద. వారి రిపోర్ట్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ 2024 ఈ రిపోర్టు పేరు. ఏమన్నారంటే ఎనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కాండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్. ఓటు మ్యానిపులేషన్ జరిగిందని 2024 ఎన్నికల్లో, దాంతోపాటు ఓటింగ్లో కౌంటింగ్లో మిస్కాండక్ట్ సక్రమంగా వ్యవహారం జరగలేదు అని చెప్తున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ వారు. దీన్ని తయారు చేసిన వారు కొంతమంది ప్రముఖులే. ఎవరు ఆధార్ చేశారు ఈ రిపోర్ట్ని అని చెప్పి ఇందులో వివరాలు కూడా ఉన్నాయి. ఎంజీ దేవసహాయం, డాక్టర్ ప్యారాలాల్ గార్గ్, ప్రొఫెసర్ హరీష్ కార్నిక్, ఈ ముగ్గురు అన్నమాట. ఈ ఎంజీ దేవసహాయం గారు గతంలో అమరావతి వ్యవహారంలో కూడా ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు, ఏపీకి వచ్చి. సో వీళ్ళంతా పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా పేరు ఉన్నది. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా పౌర సంస్థలు, చాలామంది మేధావులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదిగో ఇన్ని అవకతవకలు జరిగినాయి 2024 ఎన్నికల్లో, కాబట్టి దీని మీద ఎన్నికల సంఘం వారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు సందీప్ దీక్షిత్ ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో. అదేవిధంగా చాలా మీడియా సంస్థలకు కూడా చాలా ఆర్టికల్స్ వేసినాయి దీని మీద. ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎలక్షన్ కమిషన్ మస్ట్ రెస్పాండ్ టు డౌట్స్ రైజ్డ్ ఓవర్ లోక్సభ పోల్స్ బై విఎఫ్డి రిపోర్ట్. విఎఫ్డి రిపోర్ట్ అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఎందుకు చేసాం ఈ ఎక్సర్సైజ్ అంతా, 2024 ఎన్నికల మీద ఎందుకు ఈ రిపోర్ట్ తయారు చేసామంటే, ఇందులో పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉండాలి. మన యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంఘం లాంటివి, ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సంస్థ కాబట్టి సహజంగా దానికి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మన ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఆ సంస్థ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించింది, ఎన్నికలు సక్రమంగా జరిగినాయా లేవా, సక్రమంగా జరగకపోతే దానికి బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా మరి ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము మొత్తం 2024 ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎట్లా జరిగినాయి, వివిధ రాష్ట్రాల్లో ఎట్లా జరిగినాయి, ఇందులో ఈవీఎంలు ఎట్లా పనిచేసినాయి, ఈవీఎంల నిర్వహణ ఎట్లా ఉంది, ఎన్నికల కౌంటింగ్ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా పారదర్శకంగా సక్రమంగా జరిగినాయా లేదా, ఈ అంశాల మీద మేము శోధించి ఈ రిపోర్ట్ని తయారు చేశాము అని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఈ సంస్థ తెలిపింది. సో వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే, దేశవ్యాప్తంగా చాలా డిస్క్రిపెన్సీ ఉన్నాయి. కౌంటింగ్లో డిస్క్రిపెన్సీ అంటే తేడా అన్నమాట. ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలైనాయి, చివరికి ఎన్ని ఓట్లు కౌంటింగ్ చేశారు, ఈ రెండింటి మధ్య తేడా దేశవ్యాప్తంగా ఉన్నాయని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బేసిక్గా వాళ్ళ యొక్క వాదన ఏంటంటే, ఎన్నికలు జరిగిన రోజున, ఉదాహరణకి ఏపీలో మనకి ఎన్నికలు జరిగింది మే నెల 11వ తేదీన. ఆ రోజున 7 గంటలు 8 గంటల 45 నిమిషాల మధ్య అన్నమాట. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క టైంలో చెప్పారనుకోండి. కానీ జనరల్గా ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికలు జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం 7 గంటలు 8 గంటల 45 నిమిషాలు మధ్యకాలంలో కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేశారు టెంటేటివ్గా. అంటే అప్పటికప్పుడు ఎడాగ్గా ఇదిగో ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి సమాచారం ఇది, ఇంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది అని చెప్పారు ఆ రోజున.
ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్కి ఆ తర్వాత ఫైనల్గా ఎన్నికల సంఘం వాళ్ళు విడుదల చేసినటువంటి ఫిగర్స్కి మధ్య చాలా తేడా ఉన్నది. ఎంత తేడా అంటే అది దాదాపు 5 కోట్ల ఓట్లు అని చెప్తున్నారు. ప్రిసైజ్గా ఖచ్చితంగా చెప్పాలి అంటే 4,65,00,000 ఓట్ల తేడా ఉన్నది అని చెప్తున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ రిపోర్ట్లో ఈవీఎంలో పోలైన ఓట్లు ఇన్ని అని చెప్పి ఎన్నికల సంఘం వాళ్ళు ఆ రోజు ప్రకటించింది. ఆ తర్వాత ఫైనల్గా రిలీజ్ చేసిన ఫిగర్స్ ఈ రెండింటి మధ్య తేడా అన్నమాట. ఎంత ఉన్నదంటే వాళ్ళు చెప్పేది ఒడిశాలో 18 ఎంపీ సీట్లలో ఈ తేడా ఉన్నది. మహారాష్ట్రలో 11 సీట్లలో ఈ తేడా వచ్చింది. వెస్ట్ బెంగాల్లో 10 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 7 ఎంపీ సీట్లలో ఈ తేడా ఉంది. ఏంటి ఈ తేడా? ముందు ప్రకటించినటువంటి నంబర్ వేరు, ఎన్ని ఓట్లు పోలైనవి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ అనమాట. ముందు ఇచ్చింది వేరు, తర్వాత ఇచ్చింది వేరు అనేది వీళ్ళ ఆరోపణ. ఆ తేడా రెండింటి మధ్య తేడా ఎంతో చెప్తున్నారు. ఆ తేడా వల్ల ఎన్ని ఎంపీ సీట్లు ఆయా పార్టీలు అదనంగా గెలుచుకున్నాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఆరోపణ ప్రధానంగా ఇది. సో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా 7 ఎంపీ సీట్లు అదనంగా గెలుచుకున్నారు అని చెప్తున్నారు. కర్ణాటకలో 6, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో 5, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణలో 3 ఈచ్ అనమాట. ప్రతి రాష్ట్రంలో 3 చొప్పున. అదేవిధంగా అస్సాంలో 2, అరుణాచల్ ప్రదేశ్లో 1, గుజరాత్లో 1, కేరళలో 1 వాళ్ళు చెప్పిన ప్రకారం. అదేవిధంగా తెలంగాణలో కూడా జరిగిందని చెప్పారు. తెలంగాణలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 సీట్లలో బీజేపీ గెలవడానికి ఈ తేడాయే కారణము అనేది వాళ్ళ ఆరోపణ. 3 ఎంపీ సీట్లలో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా గెలిచిందంటే ఇదిగో ఈ తేడా వచ్చింది. ముందు చెప్పినటువంటి నంబర్ వేరు, ఎన్ని ఓట్లు పోలైనవి అని, తర్వాత ఫైనల్గా చెప్పిన నంబర్ వేరు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 4.28% తేడా వచ్చిందట పోలింగ్ పర్సంటేజ్లో. మొత్తం ఓట్లు తెలంగాణలో 2,04,00,000. దాని ప్రకారం తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి ఎంపీ సీట్లు 17 కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా దీనివల్ల తేడా వచ్చింది. ఎంత తేడా వచ్చింది? 83,60,000 ఓట్లు ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో తేడా వచ్చిందని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే 14,22,000 ఓట్లు అదనంగా ఎన్నికల సంఘం వారు చేర్చారు అని చెప్తున్నారు వీళ్ళు. చేర్చడం అంటే ఏంటి? ముందు రోజు ఎన్నికలు జరిగిన రోజు చెప్పిందేమో ఒక నంబరు, తర్వాత చెప్పిందేమో ఓటు పర్సంటేజ్ ఒక నంబరు. ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే తెలంగాణలో 14,22,000. దీనివల్ల అదనంగా 3 సీట్లలో ఫలితం తేడాగా వచ్చిందన్నారు. ఏంటి ఆ 3 సీట్లు? మహబూబ్నగర్ 1 బీజేపీ గెలిచింది, ఇక్కడ 4,500 ఓట్ల మెజారిటీతోటి, మార్జిన్ తోటి. మెదక్ ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది, ఇక్కడ మార్జిన్ 39,139 ఓట్లు. సికింద్రాబాదు ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది, ఇక్కడ మార్జిను 49,944 ఓట్లు. సో ఈ రకంగా గెలవడానికి ఈ తేడా వల్లనే అని చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం మనం. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ముందుగా వీళ్ళు చెప్పే పాయింట్ ఏమిటంటే దేశవ్యాప్తంగా ఈ విధంగా ఓటింగ్ పర్సంటేజ్లో వచ్చిన తేడా వల్ల 79 సీట్లలో ఫలితాలు వేరుగా వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే 79 ఎంపీ సీట్లలో ఫలితాలు వేరుగా వచ్చినాయి. అంటే ఎన్డీఏ కూటమి లేక బీజేపీ 79 సీట్లలో అదనంగా గెలిచింది. దీని కారణం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ని ఎన్నికల సంఘం వారు పెంచి చూపించారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అన్నమాట. కాబట్టి ఈ ప్రాతిపదిక మీద ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు వేసిన ప్రశ్న ఏమిటంటే హ్యాస్ ది 2024 మ్యాండేట్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద పీపుల్? ఇది చాలా పెద్ద స్టేట్మెంటు. 2024 ఎన్నికల్ని ప్రజల దగ్గర నుంచి అక్రమంగా ఆ ఫలితాలను కాజేశారా? ఎవరు కాజేశారు? ఎన్డీఏ కూటమి, బీజేపీ అని చెప్తున్నారు. అంటే బీజేపీ వారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, జనసేన లాంటి పార్టీలు, వీళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుని మ్యానిపులేట్ చేశారా, కాజేశారా అని అడుగుతున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ వారు. ఇది ఎంతవరకే సమంజసం? ఇందులో నిజంగానే అక్రమాలు ఉన్నాయా? వీళ్ళు చెప్పేటువంటి అక్రమాలు ఏమిటి అనే దానికి వస్తాను నేను. ముందు వివరాలు, వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశవ్యాప్తంగా 79 ఎంపీ సీట్లు ఈ విధంగా తేడా వచ్చిందన్నారు, బాగానే ఉంది. ఇందులో ఏపీకి వద్దాం మనం స్పెసిఫిక్గా. దాన్ని బట్టి మిగతా చోట్ల కూడా బహుశా ఇదే మెథడాలజీ ఉపయోగించి వాళ్ళు
వాళ్ళు ఆ కంక్లూజన్స్కి వచ్చారు, ఆ నిర్ధారణకు వచ్చారు అనే విషయం అర్థమవుతుంది మనకి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు చెప్పేది ఏమిటంటే, వీళ్ళ ఆరోపణ ఏమిటంటే 12.54% ఓట్లు ఎక్కువగా చూపించింది ఎన్నికల సంఘం అని. ఏంటి ఎక్కువగా చూపించడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు చెప్పేది ఏమిటంటే 13వ తేదీన ఎన్నికలు జరిగిన రోజున, ఆ రోజు సాయంత్రం 7 గంటల 8 గంటల మధ్య కాలంలో ఎన్నికల సంఘం వాళ్ళు ఇదిగో ఇంత పర్సంటేజ్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయింది అని చెప్పారు. ఆ తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ రిలీజ్ చేశారు. ఈ రెండు ఫిగర్లకి మధ్య తేడా ఎంత అంటే 12.54% అంటున్నారు. చాలా పెద్దది ఇది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలోనే ఈ తేడా ఇంత ఎక్కువగా ఉన్నది. 12.54% ఉన్నది. ఏపీలో మొత్తం పోలైన ఓట్లు 2.81 కోట్లు, 2,81,00,000 అన్నమాట. పెంచి చూపించింది ఎంత? 12.54% అంటే 49 లక్షల ఓట్లు మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో. దాన్ని బట్టి వీటిని విడదీసితే సగటున ప్రతి నియోజకవర్గంలో కూడా 1,96,000 ఓట్లని ఎక్కువ చేసి చూపించారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దీని వలన ఎస్పెషల్లీ 7 ఎంపీ నియోజకవర్గాల్లో తేడా వచ్చింది ఫలితం అని చెప్తున్నారు వీళ్ళు. ఏమిటి ఆ 7? ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, నసరాపేట, ఏలూరు, అనంతపూరు, 7 సీట్లు అన్నమాట. ఈ 7 సీట్లలో తేడా వచ్చింది. దీనివల్ల ఇవన్నీ కూడా టీడీపీ గెలిచిందండి. వీటన్నిటిలో టీడీపీ గెలిచిందంటే అర్థం ఏంటి? టీడీపీకి అదనంగా ఈ సీట్లు వచ్చినాయి అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. వాళ్ళు చేస్తున్న ఆరోపణ యొక్క ప్రాతిపదిక ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికల సంఘం వాళ్ళు ఆ రోజు సాయంత్రం వాళ్ళు ఏం చెప్పారు అంటే 8 గంటల టైంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఓటర్ టర్నౌట్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 68.12% అని చెప్పారు. అదే రోజు 11:45 రాత్రి 76.50 అని చెప్పారు. ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫిగర్ ఏంటంటే 80.66%. ఇదనమాట ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు వీళ్ళ లెక్క ఏమిటి? 68.12 చెప్పారు ముందు, ఫైనల్గా వాళ్ళు చెప్పింది 80.66. ఈ రెండింటి మధ్య తేడా 12.54%. ఇదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా జరిగిందని వీళ్ళ లెక్క అన్నమాట. సో దాని ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు 12.54% వచ్చింది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ టేబుల్లో. సో మొదట చెప్పింది 68.12, ఫైనల్గా చెప్పింది 80.66. కాబట్టి దీనివల్ల జరిగిన హైక్ పర్సంటేజ్ ఎంత అంటే 12.54. ఇదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉందని కూడా చెప్పారు. సో వీళ్ళు దీనికి ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో 12.54% మరి తేడా రావడం వల్ల ఎన్డీఏ 25 సీట్లలో 21 సీట్లు గెలుచుకుంది అంటే వీళ్ళు ఏమని హింట్ చేస్తున్నారు? ఈ విధంగా ఓట్ల సంఖ్యని పెంచి చూపించడం వల్లనే 25 సీట్లలో ఎన్డీఏ కూటమికి 21 వచ్చినాయి అని చెప్తున్నారు. ఇంకేమంటారు? ఆర్గ్యుబులీ దేర్ ఫోర్ ఇఫ్ సచ్ ఎ హ్యూజ్ హైక్ 0.96 lakh votes per parliamentary constituency was not there, NDA would have lost 7 more seats, reducing its share to 14 only and raising other to 11 seats. సో ఏం చెప్తున్నారు? దీనివల్ల ఎన్డీఏకి యాక్చువల్గా టీడీపీకే వచ్చినాయి ఈ సీట్లన్నీ కూడా. వీళ్ళకి 25కి 21 వచ్చినాయి, అట్లా వచ్చేవి కాదు. కాన్స్టిట్యున్సీకి 196,000 ఓట్ల తేడా ఉన్నది కాబట్టి దీని ప్రకారం ఎన్డీఏకి యాక్చువల్గా 7 సీట్లు తక్కువగా వచ్చేవి, అందువల్ల 14 సీట్లే వచ్చేవి, 21 సీట్లు వచ్చేవి కాదు. అంతేకాదు ది అదర్ అంటే ఎవరు? వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వచ్చింది 4 సీట్లే కానీ యాక్చువల్గా 11 సీట్లు వచ్చేవి అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రాకుండా ఇదిగో ఈ రకంగా మ్యానిపులేషన్ జరిగింది అనేదన్నమాట దీనికి అర్థం. ఫైనల్గా ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఇది నిజమా కాదా అనే విషయాలకి వస్తాను నేను. దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలిద్దాం. అసలు వీళ్ళేం చెప్తున్నారో ముందు మీకు నేను వివరిస్తున్నాను. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. సో వీళ్ళేం చెప్తున్నారంటే యావరేజ్ ఓట్ పర్సంటేజ్ హైకు
ఆంధ్రప్రదేశ్లో 12.54%. అంటే ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా 1,96,000 ఓట్ల హైకును చూపించింది ఎలక్షన్ కమిషను. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటరీ సీట్లలో 49 లక్షల ఓట్లని ఎక్కువగా చూపించింది అన్నారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే 1,99,000 కంటే తక్కువ వచ్చింది ఇక్కడ మార్జిన్ మెజారిటీ. అందువల్ల ఇవన్నీ కూడా అదనంగా వచ్చినాయి ఎన్డీఏకి లేక తెలుగుదేశం పార్టీకి అనేది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ వీళ్ళు కొన్ని లెక్కలు ఇచ్చారు. ఉదాహరణకి అమలాపురం ఉందనుకోండి. అమలాపురంలో యాక్చువల్గా ఈవీఎం ఓట్స్ పోల్డ్ ఏంటంటే వీళ్ళే ఫిగర్ ఇచ్చారు. కానీ ఈవీఎంలు యాక్చువల్గా వాళ్ళు రికవర్ చేసింది కౌంటింగ్ చేసింది ఎంత అంటే 1 లెక్క ఇచ్చారు. తేడా ఏంటి అంటే 939 ఓట్లు ఎక్కువగా ఉన్నాయట. అది వీళ్ళు చెప్పే తేడా. సో ఆ విధంగా అనకాపల్లిలో 3,629 మైనస్ ఉన్నాయి. అంటే మైనస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈవీఎంలో ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు అక్కడ ఆఫీసర్స్ రాస్తారు ఫైనల్ రిపోర్ట్లో. కానీ ఈవీఎంలో కౌంటింగ్ వచ్చేసరికి ఇంత తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. ఉదాహరణకి అనకాపల్లిలో 3,629, అదేవిధంగా అనంతపూర్లో 2,751, అరకులో 2,413. ఈ విధంగా ఏపీలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఎంతో కొంత తేడా ఉంది. గుంటూరులో ఫర్ ఎగ్జాంపుల్ 7,928 ఓట్ల తేడా వచ్చింది. అవి తక్కువగా ఉన్నాయి అక్కడ వాళ్ళు రాసిన దానికి యాక్చువల్గా ఈవీఎం కౌంట్ చేసిన దానికి. ఆ విధంగా 25లో కూడా ఈ తేడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట అన్నిట్లో. కానీ ఈ తేడా మనకి మ్యాక్సిమము 7,000 ఓట్లు కనిపించింది. సో ఫైనల్గా ఏమిటంటే 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు ముందు చెప్పింది ఈవీఎం ఓటు మీరు చెప్పింది 68.12% అని చెప్పారు. అది 13వ తేదీని చెప్పారు. ఆ రోజున 8 గంటలకు చెప్పారు ఆ మాట. అదే ఫైనల్గా మళ్ళీ ఎన్నికల సంఘం వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్లో ఏపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 80.66% అన్నారు. ఇది 17వ తేదీన మే నెల 17వ తేదీన చెప్పారు ఈ విషయం ఫైనల్ ఫిగర్స్. దానివల్ల తేడా ఎంత వచ్చింది, హైక్ ఎంత వచ్చింది, 12.54. దీని ఫలితంగా ఎన్డీఏకి 21 సీట్లు వచ్చినాయి అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ అసలు విషయానికి వస్తాను నేను. ఏమిటి వీళ్ళు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది? నిజంగానే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చేవా ఎంపీ సీట్లు, కానీ 4 సీట్లు మాత్రమే వచ్చినాయా? 7 సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయా? ఇది రావడానికి కారణం ఈ విధంగా ఓట్లను మ్యానిపులేట్ చేయడమా? ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేవాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది? వాళ్ళు ఏ లెక్కల ప్రాతిపదికన ఈ మాట చెప్తున్నారు? దీన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? దీని ఆధారంగా చేసుకొని అనేక మీడియా సంస్థల్లో ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారు? ఏ ప్రాతిపదిక మీద ఇవన్నీ మాట్లాడుతున్నారో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వారు అదంతా తప్పు. ఈ ప్రాతిపదికను తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్పు. అదేవిధంగా ఇదే ప్రాతిపదికన మీడియాల్లో చాలామంది మరి పౌర సంఘాల నాయకులని చెప్పుకునేవాళ్ళు, ఎన్జిఓ సంఘాల నాయకులని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జామినేషన్ తప్పు అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ ఎగ్జామినేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లను ఎక్కువ చేసి చూపించారు అంటున్నారు. ఏ విధంగా ఎక్కువ చేసి చూపించారు? వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు చెప్పేది ఏమిటి? మే 11వ తేదీన 8 గంటల టైంలో ఎన్నికల సంఘం ఏం చెప్పింది అన్నాడు? 68.12% చెప్పారు. అవును, కరెక్టే, అది అనుకుందాం. యాక్చువల్గా మనకి ఇక్కడ లోకల్గా పేపర్లో వచ్చిన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఇది కూడా తప్పు. కానీ 68.12% అని ఎన్నికల సంఘం చెప్పింది అనుకుందాం. ఆ తర్వాత ఫైనల్గా మే 17వ తేదీన ఇది కరెక్ట్ లెక్క ఫైనల్గా అని చెప్పారు 80.66%. దీన్ని పట్టుకొని ఈ రెండింటి మధ్య తేడా 12.54% అని చెప్పి ఇదేదో అదనంగా లేని ఓట్లను లెక్కించినట్టుగా వీళ్ళు చెప్పడం అనేది విచిత్రం. ఎందుకంటే 8 గంటలకు ఏమన్నా పోలింగ్ బూతులు మూసేశారా, తాళాలు వేశారా? అది లేదు కదా. 8 గంటల తర్వాత క్యూలో ఎంతమంది ఉంటే అంతమంది ఓటింగ్ వేసే వరకు కూడా పోలింగ్ జరిగింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చాలా చోట్ల 11 గంటల వరకు, కొన్ని చోట్ల తెల్లవారుజామున వరకు కూడా క్యూలో నిలబడి జనం ఓట్లు వేశారు అనేటువంటి వార్తలు విస్తృతంగా వచ్చినాయి అన్ని టీవీ ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ. మరి అట్లాంటప్పుడు ఏదో 8 గంటలకు క్లోజ్ చేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయినట్టుగా 68% అని ముందు ప్రకటించింది అంటే ఆ రోజున
వాళ్ళ 8 గంటలకు ప్రకటించారు. 8 గంటలకు ప్రకటించారంటే ఏంటి? 6 గంటల వరకు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం అది. 6 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక 6 నుంచి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి ఇష్యూ. ఇటువంటి కీలకమైన పాయింట్ని మరి ఇంత పెద్ద మేధావులు ఉన్నాము, ఇంత పెద్ద మరి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ గైడ్ చేశారు మమ్మల్ని మా రీసెర్చ్లో అని చెప్తున్నటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఏదో అక్రమైన ఓట్లు అన్నట్టు, లేని ఓట్లు అన్నట్టు ఎలా చిత్రీకరిస్తారు? అది దానివల్ల ఎంత పొరపాటు జరుగుతుందో మొత్తం లెక్కలో. అందరికీ తెలుసు, క్యూలో ఉంటే ఎంతసేపు అయినా సరే ఆ ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది. క్యూలో ఉన్న వాళ్ళ మొత్తం కూడా అందరూ ఓటు వేసే వరకు ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు 80.66% అయింది. కొన్ని చోట్ల చాలా ఎక్కువైందని చెప్పి కూడా ఆ రోజున, ఇది మే 15వ తేదీన హిందూలో వచ్చిన వార్త, ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 87.06% అయింది. ఆ స్థాయిలో అయినాయి అని చెప్పి అదే రోజు అప్పుడే వచ్చినాయి. అంటే మే 13న జరిగిందనుకోండి, 14, 15వ తేదీల్లో ఈ వార్తలన్నీ వచ్చినాయి. ఉదాహరణకి మే 14వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త చూడొచ్చు మీరు. టైం ఇది 5:07 మే 14వ తేదీ. ఏపీ రికార్డ్స్ 75% ఓటర్ టర్న్అవుట్ ఇన్ ఎల్ఎస్ అసెంబ్లీ పోల్స్ టిల్ 6 PM. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన రోజునే 6 గంటల వరకే 75% ఓటర్ పర్సంటేజ్ నమోదైంది, ఓటర్ టర్న్అవుట్ నమోదైంది 6 గంటలకే అని చెప్తోంది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. అంటే 6 గంటల తర్వాత ఇంకా చాలామంది వేశారు కాబట్టి మరొక మరి 5-6% ఆ తర్వాత నమోదు కావటం పెద్ద విచిత్రం ఏమీ లేదు అందులో. అదేవిధంగా కింద మరొక వార్త చూడొచ్చు మీరు. ఇది ఎప్పుడు? మే 15వ తేదీ. అంటే 11వ తేదీన మరి మనకి పోలింగ్ జరిగితే 17వ తేదీన ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల అధికారి చెప్పారు. ఏం చెప్పారు? పోల్ పర్సంటేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మే గో అప్ టు 81. కరెక్ట్గానే చెప్పాడు ఆయన. 81% వరకు వెళ్ళొచ్చు అన్నాడు. 80.66% పెరిగింది యాక్చువల్గా, పోస్టల్ ఓటింగ్ కాకుండా. కాబట్టి ఇందులో ఎవరికి తెలియకుండా ఏదో సీక్రెట్గా ఏమి జరగలేదు. పబ్లిక్గా కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలుసు ఏం జరుగుతోందో. ఎప్పటికప్పుడు టీవీలో వార్తలు వస్తున్నాయి, పేపర్లో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం CEO ముఖేష్ కుమార్ మీనా కూడా ఇంత స్పష్టంగా ప్రకటించాడు. కాబట్టి ఇందులో ఏ రకమైనటువంటి సీక్రసీ కూడా లేదు. సో దీన్ని బట్టి మనకి వస్తున్న క్వశ్చన్స్ ఏంటి? మీరు ఏమంటున్నారు? డిస్క్రిపెన్సీ ఉంది, ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడినాయి, చివరికి లెక్కేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1145 లీస్ట్ ఒక కాన్స్టిట్యున్సీలో, హయ్యెస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఏపీలో 7928. కానీ గమ్మత్ ఏమిటంటే ఎక్కడా కూడా మార్జిన్ లేక మెజారిటీ వేలకి తక్కువ లేదు. ఏది? ఎన్డీఏ భాగస్వాములు అంటే టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళు గెలిచినటువంటివి తీసుకుంటే మీరు ఇంతకుముందు మనం చూసాం, వాళ్ళు ఓటింగ్ పర్సంటేజీ 7 అని చెప్పి ఇచ్చారు కదా, ఆ 7 కూడా ఎంత తేడా ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. మనం దాని ప్రకారం చూద్దాం. దాని ప్రకారం చూస్తే కూడా మీకు పర్సంటేజీ చాలా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒంగోలులో ఇది 50,199 తేడా. కానీ మీరు ఎర్రర్ ఎంత వచ్చింది? మ్యాక్సిమం వచ్చింది 7,000. మ్యాక్సిమం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వచ్చినటువంటి తేడా 7,000. మినిమం ఏమో 1,100 రేంజ్లో ఉంది. కాబట్టి ఒంగోలులో వచ్చింది 50,000, మిగతా చోట్ల ఇంకా ఎక్కువ వచ్చింది. కర్నూలులో 1,11,000, నంద్యాలలో 1,11,000, హిందూపూర్లో 1,32,000, నసరాపేటలో 1,59,000, ఏలూరులో 1,81,000, అనంతపూర్లో 1,88,000. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఒకవేళ ఆ ఎర్రర్ని తీసుకున్నా కూడా, పరిగణలోకి తీసుకున్నా కూడా ఏమీ ఫరక్ పడదు, దాని ప్రభావం ఎక్కడ ఏమీ పడదు. ఎందుకంటే ఆ స్థాయిలో మార్జిన్స్ ఉన్నాయి, ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది. ఒక పాయింట్. రెండవది, ఓవరాల్గా చూసినప్పుడు 12.54% హైక్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ని అని చెప్పడం ద్వారా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వారి కంక్లూజన్స్, వాళ్ళు వచ్చిన నిర్ధారణ పూర్తిగా తప్పు, మిస్లీడింగ్, అది మిచ్యువస్, అది టెండెన్షియస్, స్వీపింగ్, నాట్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. ఎందుకంటే 6 గంటలకి క్లోజ్ అయిందని మీకు మీరే ఎజ్యూమ్ చేసుకొని 6 గంటల తర్వాత జనం ఓటేస్తే ఆ ఓటుని పరిగణలోకి తీసుకోకుండా
ఎన్నికల సంఘం వారు 12.54% అనగా 49 లక్షల ఓట్లను అదనంగా చేర్చారు ఏపీ లెక్కల్లో అని చెప్పటం నిజంగా దురదృష్టకరం. అది ఏమాత్రం కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. అది కంప్లీట్గా మిస్లీడింగ్. తర్వాత స్టోలన్ ఎలక్షన్ అన్నారు. అంటే ఇదంతా నిజమన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే భావించి కాబట్టి ఈ ఎన్నికల ఫలితాన్ని దొంగిలించారు ఎన్డీఏ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పూర్తిగా మిస్లీడింగ్. అది తద్వారా అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తించడం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీడీపీ గెలిచినటువంటి 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రావాల్సింది అనేటువంటి ఇన్యూఎండో అనేటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడడం, దానివల్ల టీడీపీ లెజిటిమేట్గా వాళ్ళు గెలుచుకున్న సీట్ల మీద అనుమానాలను రేకెత్తించడం. ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తే, ప్రజలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆ గెలిపించిన దాని మీద అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రాతిపదిక మీద, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, తప్పుడు ప్రాతిపదిక ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? 12.54% ఓట్లు అదనంగా లెక్కించింది ఎన్నికల సంఘం అని. అది క్లియర్గా కాదు, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ 80.66% అని వాళ్ళు ముందు నుంచి మొత్తుకుంటున్నా చెప్తూనే ఉన్నారు. ఆ రోజు 6 గంటల వరకు మరి మీరు చెప్పినట్టు యాక్చువల్గా 75% అన్నారు వాళ్ళు, మీరు చెప్పినట్టు 68% అనుకోండి. ఎంతైనా కూడా అది ఆ రోజు 6 గంటల వరకే మీరు చెప్పేది. 6 గంటల తర్వాత మీరు లెక్క తీసుకోకపోవటం అనేది అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కదా. ఏ ప్రాతిపదిక మీద 12.54% లేక 49 లక్షల ఓట్లు అదనంగా చేర్చారని అంటారు? ఈ విధంగా వీళ్ళు అనుమానాలు రేకెత్తించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓటింగ్ పర్సంటేజ్ని మ్యానిపులేట్ చేసి 79 సీట్లని దేశవ్యాప్తంగా గెలుచుకున్నాయి అని చెప్పడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ ఉన్నది. సో దీన్ని లోతుగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను లోతుగా పరిశీలించాను. మిగతా చోట్ల కూడా ఇదే ప్రాతిపదిక వీళ్ళది. ఎందుకంటే ఏపీలో హయ్యెస్ట్ 12.56% ఉన్నది అని చెప్పారు. మిగతా చోట్ల ఎంతో కొంత, తెలంగాణలో చూసాం కదా 4.something 4.5% వరకు తేడా వచ్చింది అన్నారు. ఈ తేడా నిజమైన తేడా కాదు, ఇది నిజంగానే ప్రజలు వేసిన ఓట్లవి. వాటిని ఆ రోజున ఎన్నికలు జరిగిన రోజున 6 గంటల తర్వాత వేసిన ఓట్లని వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి మనకు అర్థమవుతోంది వీళ్ళ రిపోర్ట్ చూస్తే. దానివల్ల ఈ రిపోర్ట్ మీద ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశాలు దీన్ని బట్టి వాస్తవాలు కాదు, ఇవి గ్రౌండ్ రియాలిటీకి, క్షేత్రస్థాయి వాస్తవాలకి చాలా దూరంగా ఉంది అనేది సుస్పష్టం.